అంత సీన్ లేదురా, నువ్వు అక్కడ 4.5 ఏళ్ళు ఉండు, నీకు 14 ఏళ్ళు కనిపిస్తాయి. నాన్న, అన్నయ్యతో పాటు నేను కూడా వనవాసానికి వెళ్తాను నాన్న. అలాగేరా రామ, నీతో పాటు సీతని లక్ష్మణ్ కూడా తీసుకుని వెళ్ళు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. వెళ్ళి రామ్మ. అప్పుడు సీత, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు కలిపి ఏలూరు బయలుదేరుతారు. అక్కడ కాలేజ్ వాళ్ళు వెతకడానికి పడే తంటాలు ఇప్పుడు చూద్దాం. అన్నయ్య, కాలేజ్ ఏలూరులో అన్నారు కదా, ఎంత దూరం ప్రయాణించినా ఆశ్రమ్ కాలేజ్ కనపడదేంటి అన్నయ్య చుట్టుపక్కల? ఎక్కడుందో సరిగా వెతకరా. అబ్బా, అదిగదిగో ఎక్కడో చీకట్లో మిడుకు మిడుకు మరి వెలుతురు కనిపిస్తోంది. బహుశా అదే ఆశ్రమ్ కాలేజ్ కాబోలన్నయ్య. ఏమండి, కాళ్ళు నొప్పిగా ఉందండి, ఈరోజు ఇక్కడ పడుకొని రేపు పొద్దున కాలేజ్కి వెళ్దాం. ఓకే, లెట్స్ టేక్. ఆ మర్నాడు రాముడు ఉదయాన్నే లేచి కష్టపడి కాలేజ్ వెతుక్కొని కాలేజ్ క్యాంపస్ లో అడుగు పెడతాడు. అప్పుడు వాడికి ఒక సీనియర్ తారసపడతాడు. రాముడు రాముడు ముందు అంతలేం లేదా? రఘురాముడు. రఘురాముడు ఏ ఊర్రా? అయోధ్య. 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 నీ హాబీస్ ఏంటి? బాణాలు వేయడం. బాణాలు? బాణాలా? బాణాలు. బాణాలు ఎవరికి వేసారా? బాణాలు సీతకేసి. సీతకేసావా? నీకు ఎవరు వేసారా? తూర్పనకనే. Let's go Shivamani, let's go Shivamani. Hey, what are you both doing here? No ragging is allowed. You will be expelled from the hostel. And your parents should explain why you shall not be expelled from the college also. What are you doing here? Go to your class. And you meet me in my chamber. Of course. Let's go Shivamani, let's go Shivamani. అంత రాముడు బుద్ధిగా క్లాసులకు వెళ్లి కాలేజ్ అయ్యాక తిరిగి సీత దగ్గరికి వెళ్తాడు. ఏంటండి అంత లేట్ గా వచ్చారు? మీ కాలేజీలో అమ్మాయిలు అంత బాగున్నారా? మీకు అంతా నచ్చేసారా? ఏంటి మా క్లాస్ అమ్మాయిలా? నల్లని నాగత్రాచు లాంటి జడ, కొండపండు లాంటి పెదాలు, శంఖం లాంటి మెడ, మెరుప తీగ లాంటి నడుము ఉందనుకుంటున్నా? అంతేం లేదు అక్కడ. నీ అందం ముందు వాళ్ళ అందం ఎంత సీత? ఎవరెవర్ గ్రీన్ బ్యూటీ. మీరు ఎప్పుడంతే. సీత అందం చూసి రాముడు లేని సమయంలో అతనిపై కన్నేసింది రావణాసుడు. రాముడు క్లాసుకు వెళ్ళినప్పుడు సీతను అపహరించడానికి తన దగ్గరికి వెళ్తాడు. కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన రాముడు లక్ష్మణ్ లేపి అసలు నిజం తెలుసుకుంటాడు. లక్ష్మణ ఏమైనా అన్నా, నువ్వు లేని సమయంలో రావణాసుడు వచ్చి సీతని లేపుకెళ్ళిపోయాడు అన్నా. అప్పుడు నిజం తెలుసుకున్న రాముడు దిగ్భ్రాంతికి గురై సీత కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళకి తపస్సు చేస్తున్న ఆంజనేయుడు కనిపిస్తాడు. రామ 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 రామ. స్వామి, మీకోసం ఎంతకాలం నుంచి తపస్సు చేస్తున్నాను. మీరు ఎన్నాళ్ళకి దర్శన భాగ్యం కలిగించారు. సర్లే గానీ లేవు. సీతను ఎవరో కిడ్నాప్ చేశారు. మళ్ళీ వెళ్ళాలంటే మా డాడీ ఫోన్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, చాలా సుత్తుంది. వెళ్ళి నీ భుజాల పైన తీసుకొచ్చేసారు. ఇగో నా అనాలుగా ఫిర్యాదు రికార్డు తీసుకెళ్ళి. అప్పుడు రాముడు ఆంజనేయుడు సీత కోసం ఎంతో గాలిస్తాడు. వాళ్ళకి సిద్ధులలో శోకిస్తున్న సీత కనిపిస్తాడు.
రాముల వారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు. అమ్మా సీతమ్మ, నేను రాముని బంటుని. రాముల వారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు. నువ్వు రాముడి బంటు కాదు, రావణాసుడు ఫ్రెండ్. నన్ను ఏదో చేయడానికి వచ్చావు. లేదమ్మా, రాముల వారు మీకు ఇవ్వమని చెప్పారు. రాముడు ఈ డయాగ్రామ్ ఎంత నీట్ గా ఉన్నా, ఈ మ్యాటర్ ఎంత కరెక్ట్ గా రాసినా, ఇది కొట్టేశారంటే ఇది ఫిజియాలజీ రికార్డే, ఇది రాముడు ఫిజియాలజీ రికార్డే. కానీ రాముడు వచ్చి రావణాసుడు పేక్ కోసేదాకా నేను కదలను. అప్పుడు ఆంజనేయుడు ఆ నిజం తీసుకొని రాముడి దగ్గరికి వెళ్తాడు. స్వామి, సీతమ్మ గారు మీరు రావణాసురుని యుద్ధంలో ఓడించేంత వరకు రానని చెప్పారు. సర్లే గాని నా గేట్ పాస్ వచ్చేసింది. నువ్వు నేను లక్ష్మణుడు కలిసి తక్షణం బయలుదేరదాం. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ముగ్గురు సీత దగ్గరికి చేరుకుంటారు. రావణాసుడు వాళ్ళని అడ్డుకుంటాడు. రాముడికి రావణుడికి మధ్య ఒక భీకర యుద్ధం జరుగుతుంది. సీత, ఏమండి, తాకండి. రావణాసుని చంపిన తర్వాత నన్ను తాకండి. ఏంటి పెట్టు సాంగ్. వచ్చిన వాడు ఊరికే పోడు ఎర్రగా తీస్తాడు. కొట్టు 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 కొట్టు. ఏమండి, వీడికి ఖచ్చితంగా కఠోరమైన శిక్ష వేయాలండి. అన్నయ్య వీడిని కాలాపాన్ని జైల్లో వేద్దాం అన్నయ్య. లేదండి, వీడికి తప్పకుండా ఉరి శిక్ష వేయాలి. అదంతా కాదు కానీ వీడికి తగిన శిక్ష నేను వేస్తాను. ఆశ్రమం బాయ్స్ హాస్టల్ వేస్తే తిక్క కుదిరితే. ఈ పాత్రలు కేవలం కల్పితం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.